నమస్తే, వెల్కమ్ టు భక్తివన్. నేను మీ దివ్యశ్రీ. ప్రస్తుతం మనతో ఉన్నారు విశ్వ హిందూ పరిషత్ 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మనతో మాట్లాడడానికి డాక్టర్ సునీతా రామ్మోహన్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు. మేడంతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కంగ్రాచులేషన్స్ మేడం, 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. సో ఎలా అనిపిస్తుంది? ముందుగా ప్రేక్షకులందరికీ, హిందూ బంధువులందరికీ కూడా విశ్వ హిందూ పరిషత్ 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి హిందూ ధర్మం సనాతన ధర్మం, పురాతన ధర్మం, వేల సంవత్సరాల నుండి ఈ భూమి మీద, పుణ్యభూమి మీద ఋషులు నడయాడినటువంటి ఈ భూమిలో ఈ ధర్మం మొత్తం మనది కాదు అంటూ, ఇదేదో సెక్యులర్ స్టేట్ అంటూ ఉన్నటువంటి ఈ స్థితిలో, లేదు విశ్వమంతా ఉన్నటువంటి హిందువులందరూ కూడా నా బంధువులంటూ హిందూ ధర్మం కోసం నిరంతరం పోరాటం చేసేటువంటి విశ్వ హిందూ పరిషత్తుకు 60 సంవత్సరాలు వచ్చాయంటే ఎలా ఉంటుంది? ఆనందంగా ఉంటుంది. అందరూ నా బంధువులు, వీళ్ళంతా మళ్ళీ నా సనాతన ధర్మంలోనే ఉండాలి అనే ఆశ ఉంటుంది. ఇది పరిస్థితి 60 సంవత్సరాల సందర్భంగా. ఎందుకంటే ఇది ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, వేల సంవత్సరాలు పరాయి పాలనలో మగ్గినటువంటి ఈ దేశంలో మనం మళ్ళీ ఒకప్పుడు ఒకనాడు అని చెప్పేటువంటి పరిస్థితిలోకి వచ్చింది. అంతకుముందు మనకు స్వాతంత్రం వస్తుంది, తల్లి భారతి విముక్తి అవుతుంది అన్నప్పుడు మనకేమనిపించింది? ఈ దేశం పక్కవాడు పాకిస్తాన్ అన్నప్పుడు నాది హిందుస్థాన్గా ఉంటుంది అనేటువంటి ఆశలు ఉన్నాయి. ఆ ఆశయం కోసం అనేక మంది పోరాడారు. అయినప్పటికీ స్వాతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ సెక్యులర్ పేరుతో మన ధర్మానికి హాని కలుగుతున్నప్పుడు, ఈ ధర్మానికి గండి పెట్టేటువంటి పరిస్థితులు వస్తున్నప్పుడు, తప్పదు అన్నప్పుడు మరి రాష్ట్రీయ స్వయం సేవక్ వారి ఆలోచనలో పుట్టినటువంటిది విశ్వ హిందూ పరిషత్. ఇదేదో మామూలుగా పుట్టినటువంటిది కాదు. ఆనాటి మరి గురూజీ ఆలోచనతో పాటు అనేక మంది సాధు సంతులు వాళ్ళ యొక్క ఈ భారతీయ సనాతన ధర్మం పరిడవిల్లాలి, ఇది మామూలు భూమి కాదు, ఇక్కడ ఒకనాడు దేవతలు నడియాడినటువంటి భూమి, ఇది వేద భూమి అనేటువంటి ఒక ప్రగాఢమైన సంకల్పంతో నా ధర్మానికి ఎక్కడా కూడా ఏమీ కాదు, కాబట్టి అలా కాకుండా ఉండాలంటే దేశభక్తి దైవభక్తి పరిడలు వెళ్ళాలి అంటే ఒక ధార్మిక సంస్థ ఉండాలి అనే ఆలోచనతో మరి ఇది ఎప్పుడు పుట్టాలి, ఎక్కడ పుట్టాలి అనేటువంటి యోజన కూడా ఆ పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ తాను ఏ రోజైతే పుట్టాడో, అంటే మనకి శ్రావణ బహుళాష్టమి రోజు స్వామి పుట్టిన మరి దేశం ఈ ధర్మం కోసం ఎలా ఉన్నాడో, మళ్ళీ మా ధర్మం తిరిగి రావాలంటే అలాంటి రోజు పుణ్యతిథిగా ఎంచుకొని ఆ రోజు మరి ఆ స్వామి యొక్క గురువు గారి పేరుతో ఉన్నటువంటి సాందీపని సాధనా కేంద్రం, అక్కడ స్వామి చిన్మయానందుల వారి సాధనా కేంద్రంలో అలాంటి స్వామి చిన్మయానంద వారితో పాటు చాలామంది పీఠాధిపతులు వీళ్ళందరి ఆలోచన మేధామదనం జరిగిన తర్వాత పుట్టినటువంటి బిడ్డ విశ్వ హిందూ పరిషత్. మరి ఆ విశ్వ హిందూ పరిషత్కు ఈరోజు షష్ఠబ్ది ఉత్సవం అంటే అంగరంగ వైభవంగా చేయడం అన్నదే కాదు, ప్రతి హృదిలో కూడా నేను ఈ హిందువుని, ఈ దేశంలో పుట్టాను, గర్వంగా చెప్పుకుంటాను, నేను హిందువుగానే జీవిస్తాను, నా వాళ్ళందరినీ కూడా మళ్ళీ హిందువుగా మార్చగలుగుతాను అనేటువంటి ఒక సంకల్పంతో వెళ్ళేటువంటి సమయం అమ్మా ఇది. ఓకే, అసలు ఏ సంవత్సరంలో దీన్ని స్థాపించారు అండ్ దీంట్లో డెవలప్మెంట్స్ ఏం జరిగాయి కొంచెం వివరిస్తారా? 60 సంవత్సరాల ఉత్సవం అంటేనే మనకు 60 సంవత్సరాల క్రితం ప్రారంభించామన్నది తెలుస్తుంది. ఏ కారణము అంటే, కారణము ఏమిటి అంటే, ఇదంతా మేమేదో ఆశపడ్డాము. మామూలుగా సంఘం వాళ్ళు ఆశపడినటువంటిది ఏంటి అంటే, నా ధర్మం నాకు పరిడవిల్లుతుంది, చక్కగా ఉంటుంది, ఇంకా అనుకున్నటువంటి ఈ ఏదైతే విధర్మీయులందరూ కూడా ఇక్కడ నుండి వెళ్ళిపోయారు, 600 సంవత్సరాలు వాళ్ళది పాలన అయిపోయింది, 200 సంవత్సరాలు బ్రిటిషర్ది అయిపోయింది, ఇప్పుడు తల్లి భారతి స్వేచ్ఛా భారతి మా దేశంలో మేము ఉంటాము అనుకున్నాం. కానీ అలా కాదు, ఇది సెక్యులర్, అందరికీ సమానం అని ఇక్కడ ఉన్నవాడికి ఇక్కడే ఇచ్చేసి, అక్కడెక్కడో వేరే దేశంలో ఉన్నటువంటి మన వాళ్ళని మాత్రం ప్రాణాలు తీసేసి, తలలు తీసేసి ఇక్కడికి పంపిస్తున్నా చేతులు కట్టుకుని కూర్చున్నటువంటి ఆ ప్రభుత్వంలో ఇది కాదు అని ముందడుగు వేస్తే, వీళ్ళేదో వాళ్ళు ఒక అంటరాని వాళ్ళు కాదు, నక్సల్స్ అంటారు కదా, అలాంటి పరిస్థితి సంఘం మీద మోపినప్పుడు ఇలా అయితే కష్టం, ఎలాగైనా మళ్ళీ ఏం చేయాలి, అసలు హిందువులందరూ నిద్రపోతున్నారా, ఏం చేస్తున్నారు, వీళ్ళందరినీ ఏకతాటి మీదకి తేవాలంటే ఏం చేయాలి, ఇది ఒక ఆలోచన. దీనికోసం మొట్టమొదటిగా చక్కగా ఈ మేధామదనం చేసినటువంటి ఆ మహనీయులందరి ఆలోచనలో ఏంటంటే ఏకాత్మత యాత్రలు మొదలుపెట్టారు. అంటే ఏం లేదు, మనందరం హిందువులమే, మనందరినీ కూడా పేరు పేరున వీళ్ళు విభజించి పాలించు అనేటువంటి సూత్రం ప్రకారంగా నువ్వు ఉత్తర దేశంలో ఉన్నావు, ఉత్తర భారతీయుడు, దక్షిణ భారతీయుడు, ద్రవిడులు, వీళ్ళు రకరకాల పేర్లతో అనమాట, నువ్వు చాలా చిన్న కులం, నీది పెద్ద కులం, ఇలాగా
లేనిపోని విభేదాలు కల్పిస్తూ నువ్వు ఉన్నవాడంటే ఒకలాగా ఉంటుంది, లేనివాడంటే ఒకలాగా ఉంటుంది, ఈ భాష వాళ్ళైతే ఇలా అని అన్ని రకాల విభజన చేస్తూ ఉన్నటువంటి సమయంలో అది ఏది కాదు, మనం పుట్టింది ఈ దేశంలో, మనం అందరం భారతీయులం, మన అందరం హిందువులందరం బంధువులం, మనందరం ఒకటే అని చెప్పడం కోసం మన భారతదేశంలో ఆ చివరి నుండి ఈ చివరి వరకు, ఉత్తరాద్రి నుండి హిందూ సంద్రం వరకు, అంటే రామేశ్వరం వరకు, ఇటు కూడా కటక్ నుండి అటక్ వరకు అన్నట్టుగా రథాలు తిప్పారు. ఈ రథాల్లో గంగాజలాన్ని తీసుకుని ఈ గంగాజలం వెళుతూ ఉన్నటువంటి మార్గం మొత్తంలో కూడా అనేక గ్రామాల్లో ఆగుతూ, అనేక కూడల్లో ఆగుతూ ఉన్నప్పుడు లక్షలాదిగా హిందువులందరూ ఒక చోటుకు వచ్చారనమాట. అప్పుడు ఇంతరిని ఏకం చేయడం కోసం మనందరం ఒకటే, మనకు వేరే భావన కాదు, మనందరం ఇక్కడ పుట్టిన వాళ్ళమంతా మన ఒకటే అనుకోకుండా ఈ వీళ్ళ పాలన కోసం వీళ్ళు చేస్తున్నటువంటి వ్యూహాలలో చదువు ఉన్నవాడు, చదువు లేనివాడు, డబ్బు ఉన్నవాడు, డబ్బు లేనివాడు, భాషాభేదం, ఇలా రకరకాల భేదాలను కల్పిస్తున్న వీరందరినీ తిప్పికొట్టాలంటే మనకి ఈ యాత్ర బాగా పనిచేసిందనమాట. ఇది చూసినప్పుడు, అంటే దీనికి పూర్వరంగంలో ఇది చూసిన తర్వాత సరే ఇంత చేస్తూ ఉన్నప్పుడు మరి ఇప్పుడు ఏం చేయొచ్చు, అరే ఇంతమంది మరి మనల్ని మన వాళ్ళు ఉన్నారు, పర్వాలేదు, మనకు సెక్యులర్ అని పెట్టినా కూడా మన వాళ్ళు ఉన్నారు అన్నది సాధు సంతులకు మొదటగా కనిపించింది. ఎందుకంటే సాధు సంతులు ఎప్పుడు కూడా విశ్వ హిందూ పరిషత్కు మార్గదర్శనంగా ఉంటూనే ఉన్నారు, సాధు సంతుల ఒళ్ళోనే పుట్టినటువంటిది. అలాగే ఇప్పటికీ కూడా సాధు సంతుల మార్గదర్శన మండలి ఎప్పుడూ ఉంటుంది, ఎప్పుడు కూడా ఏ కార్యం చేయాలన్నా ముందు ఒక సాధువును మేము పెట్టుకునే నడిపిస్తాం. అలాంటి సాధు సంతులకు ఒక ఆలోచన వచ్చింది, సరే మనమందరం ఎందుకు చేయకూడదు, మనందరం ఏకీకృతం అవుదామని దాదాపుగా 400 పైచిలకు సాధువులందరూ కూడా ఢిల్లీలో ఒక పెద్ద సమావేశం, సాధు సంతుల సమావేశం జరిపి మనమందరము ఎందుకు రామజన్మభూమి గురించి మనం పోరాడకూడదు, మన రాముడికి ఎందుకు ఆలయం లేదు, ఇలాంటి ఆలోచనతో మొదలైనటువంటిది. అంటే ఇప్పుడు ఏకాత్మతా మంత్రతో ఇలా మొదలైనప్పుడు, ఇంతమంది ఏకీకృతమైనప్పుడు మన రాముడు, ఈ దేశంలో పుట్టిన రాముడికి మళ్ళీ గుడి కట్టడానికి ఇందరు ఏకం కాలేరా అన్న ఒక సద్భావంతో మొదలైనటువంటిది. ఇక్కడ మొదలైనప్పుడే ఎప్పుడైతే వీళ్ళని వెలివేస్తున్నారంటే ఇలా కాదు, మనకు ధార్మిక సంస్థ ఉండాలి అని మొదలుపెట్టినటువంటిది విశ్వ హిందూ పరిషత్. ఇందులో ముందుగా విశ్వ హిందూ పరిషత్ ఏంటంటే, అరే మన వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా శత్రువుల్ని చేస్తున్నారు. ఎలా శత్రువుల్ని చేస్తున్నారంటే, మన వాడిని 4 రకాల భేదాలు, ఒకటి డబ్బు లేని వాడిని చూసుకున్నారు, ఆరోగ్యం బాగాలేని వాడిని చూసుకున్నారు, అజ్ఞానంగా ఉన్నవాడిని చూసుకున్నారు. ఇలాంటి వాళ్ళని అందరినీ చూసుకొని వీళ్ళందరికీ ఏదో పేరు చెప్పి వాడికి ఏది తక్కువ ఉందో దాన్ని చెప్తూ ఒక అంతరం, అంటే నువ్వు పెద్దోడివి చిన్నోడు అని 4వ రకం, ఇలా తీసుకున్నటువంటి వాళ్ళని మాయ చేస్తూ మతం మారుస్తూ ఉన్నటువంటి సమయంలో ఈ 4 రకాల వాడిని మతం మారుస్తూ ఉంటే ముందు నా వాడిని నేను మళ్ళీ తెచ్చుకోవాలి, గర్వాపసి కార్యక్రమం అనేటువంటిది తెచ్చుకోవాలనే ఉద్దేశంతో మొదలుగా పుట్టినటువంటి ఈ విశ్వ హిందూ పరిషత్తులో మొట్టమొదట మరి ముందు రాముడి ఆలయం ఉండాలి కదా, రాముడు నడిచినటువంటి ఆ మర్యాద పురుషోత్తముడి అనుసరణలు, ఆయన మార్గదర్శనంలో నడిచేటువంటి వంశం కదా, ఆ మార్గదర్శనంలో నడిచేటువంటి ధర్మం కదా హిందూ ధర్మం. అందుకని ఆ గుడిని ముందుగా భుజాల మీద వేసుకొని ఇక గుడికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు చేశారు. 1, 2 అంటే ఒక్కొక్కటిగా రథయాత్రలు అవ్వచ్చు, శిలాన్యాసం కంటే ముందు ఉన్నటువంటి అనేక రకాల యాత్రలు చేస్తూ అందరినీ ఏకీకృతం చేస్తూ ముందుకు నడిచినటువంటి విశ్వ హిందూ పరిషత్తు తర్వాత, అంటే మనం ఇలా ముందుకు నడుస్తూ ఉండగానే అసలు ఉద్దేశం ఏంటి, నా వాళ్ళు ఎవరైతే బయటికి వెళ్ళారో వాళ్ళని తెచ్చుకోవాలి. సరే ఎట్టకేలకు గత సంవత్సరమే అంగరంగ వైభవంగా బాలరాముడికి మరి రామ్లల్లాకి చక్కగా గుడి కట్టుకున్నాము, అందరం హిందువులు ఇంకా బతికున్నాము, హిందువులు అందరూ నిద్రపోలేదు, విశ్వ హిందూ పరిషత్ అనేటువంటి ఒక మార్గదర్శనంలో ఇంకా నడుస్తున్నామని ప్రతి ఇంటి నుండి కూడా ఒక మంచి చైతన్యం, రాముడి గుడికి నా వంతు ఒక 10 రూపాయలని వచ్చిన వాళ్ళు ఉన్నారు, నా వంతు సేవ అంటూ అక్షతలు 10 ఇళ్లకు తిరిగిన వాళ్ళు ఉన్నారు. ఇలా మేమంతా ఉన్నాము అని చెప్పడానికి ఒక ఉత్తేజము, చైతన్యము కలిగించినటువంటి సంస్థ ఏది అంటే విశ్వ హిందూ పరిషత్ అమ్మ. మేడం, మహిళల కోసం మహిళా విభాగంలో చేసే పనులేంటి? తప్పకుండామా. ఎట్లా అంటే విశ్వ హిందూ పరిషత్ అంటే మహిళలే ఉన్నారా పురుషులే ఉన్నారా అన్నది ముఖ్యం కాదు. ముందు నుండి కూడా మాతృమూర్తికి ఎప్పుడు సమున్నతమైనటువంటి స్థానం ఇచ్చేటువంటి హిందూ ధర్మం నుండి, హిందూ ధర్మం కోసం పుట్టినటువంటి సంస్థ కాబట్టి ఇక్కడ పురుషులు మహిళలు అందరూ ఉంటారు, అన్ని రకాల స్థాయిల్లో ఉంటారు. అయినప్పటికీ ప్రత్యేకించి ఒక మహిళ విభాగం అంటే సంయోజిక అంటుంటారు. అది ఎక్కడి నుండి ఎట్లా ఉంటుందంటే క్షేత్రస్థాయిలో ఉంటుంది, అఖిల భారత స్థాయిలో ఉంటుంది, క్షేత్రస్థాయిలో ఉంటుంది, రాష్ట్ర స్థాయిలో ఉంటుంది, విభాగులు, జిల్లాలు, ఇలాగ చిన్న ప్రఖండ వరకు కూడా మహిళల యొక్క ప్రాతినిధ్యం అయితే ఉంటుంది. సరే, ఈ మహిళా విభాగం అనేది మొట్టమొదట పరిషత్ రాగానే మహిళలు మాతృశక్తి విభాగం అని ప్రత్యేకించి లేదు. అది తర్వాతి కాలంలో అవసరానుకూలంగా వచ్చిన మొట్టమొదట పరిషత్తు ప్రారంభమైనప్పటి నుండి కూడా పరిషత్తు కార్యక్రమాల్లో అన్నింటా సహకరిస్తూ వచ్చినటువంటిది మహిళలు ఉన్నారు.
అయితే మహిళా విభాగం మాతృశక్తి అని ప్రత్యేకించి మనం పెట్టుకున్నప్పుడు ఇందులో మరి మాతృశక్తి ఏం చేస్తుంది, ఎలాంటిది అంటే సహజంగా ఏంటి, ఏదైనా సరే మాత సమాజ నిర్మాత అంటారు. అమ్మకు తెలిసినంతగా మిగతా వాళ్ళకైతే అంతగా తెలియదు. అంటే పెద్ద పెద్ద యోజన చేయగలిగి ఎన్నో చేయగలిగినటువంటి వాళ్ళు ఈరోజు మన ధర్మం ఇలాగా కొంత విచ్ఛిన్నం అవుతుంది అంటే ఎక్కడ అంటే ఏదైతే ఇంట్లో మనకు అందవలసినటువంటి సంస్కారాలు అంటే తల్లి వడి బడి గుడి అంటుంటాం. ఈ తల్లి వడిలో అందవలసినటువంటి సంస్కారాలు అందకపోతే వచ్చే నష్టాలతోటే కొద్దిగా పెరుగుతుంది. విపరీతమైనటువంటి పాశ్చాత్య ధోరణులు కానీ ఇంకేదైనా కానీ మరి వీటిని మనం నిర్బంధించాలి అంటే తల్లి పాత్ర ముఖ్యంగా ఉంటుంది. మరి ఆ తల్లి పాత్ర ముఖ్యంగా ఉన్నప్పుడు ఆ తల్లులకు ఎలా అందాలి, ఏం చేయాలి అంటే పరిషత్తు మాతృశక్తి విభాగం నుండి ఎప్పుడు కూడా మాతృశక్తి విభాగము అనగానే అందులో కేవలం ఆడవాళ్ళు చేసేటువంటి పనులు కాదు, దేశం కోసం ధర్మం కోసం చేసేటువంటి వాటిని ఎలా ప్రణాళిక చేయాలి, ఎలా యోజన చేయాలి, చేస్తున్నటువంటి కార్యకర్తలకు ఎప్పటికప్పుడు ఎలా శిక్షణ ఇవ్వాలి, ఇది ఒక మార్గనిర్దేశనం కలిగినటువంటి ఒక సంస్థలో వెళుతున్నటువంటి దారి. ఇందులో ముఖ్యమైనటువంటిది పరిషత్తుకి ఏంటంటే సత్సంగం అని ఉంటుంది. ఈ సత్సంగం వెన్నెముక లాంటిది. ఎప్పటికప్పుడు కూడా ఈ సత్సంగాలు చేస్తూ ఉన్నప్పుడు ఈ సత్సంగాల్లో మనం ఎలా ఉండాలి, ఏ కార్యక్రమాలు చేయాలి, ఏ పండగ అయితే ఎలా చేయాలి అంటే ఎక్కడ విచ్ఛిన్నం అవుతూ వస్తుంది అంటే పండగ ఈరోజు ఎవరికి తెలియదు, ఆ పండగలోని పరమార్థం అంతకంటే తెలియదు, ఇంటి ఆవరణ ఎలా పెట్టుకోవాలో కూడా తెలియనటువంటి అంటే ఒక హిందూ గృహం ఎలా ఉంటుంది అంటే మనం చెప్పలేం. మనం చూస్తూ ఉంటే ఒక వీధికి వెళ్తే అన్ని పచ్చ జెండాలు వెళ్ళేస్తే ఓహో ఇది ఏదో విధర్మీల వీధి అని అంటాం. ఏది ఎక్కడ మన ఇది హిందువులే ఉన్నారు ఈ ఇల్లులో అంటే ఎక్కడ భగవద్ధ్వజం కనబడుతుందా? ఏదో మొన్న పుణ్యమా అని రాముడు పుణ్యమా అని మనం ఏదో కాషాయ ధ్వజాలు ఎగరేసుకున్నాం అంతే తప్ప ఇంతకాలం ఈ 60 సంవత్సరాల్లో ఎన్నిసార్లు కనీసం ఉగాది పండుగ రోజైనా భగవద్ధ్వజాన్ని ఎగరేస్తున్నామా అంటే లేదు కదా. ఇవన్నీ మన ఇల్లు ఎలా ఉండాలి, మన నడవడికి ఎలా ఉండాలి, మనం పక్క వాళ్ళతో ఎలా మాట్లాడాలి, సంఘంలో ఎలా ఉండాలి, సమాజంతో ఎలా కలిపి నిలపాలి, సమాజాన్ని అంతా కూడా అవసరం వచ్చినప్పుడు పండగ వచ్చింది ఆ పండగలో ఉన్న పరమార్థాన్ని చెప్తూ పండగనంతా మనం ఇలా చేసుకుంటూ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఇది, మనకున్నటువంటి మన ఆడపిల్లలకు జరుగుతున్నటువంటి నష్టాలు ఇవి, కష్టాలు ఇవి, ఇవన్నిటిని కూడా మనం ఎప్పటికప్పుడు తెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటే మనం ఏ రకమైన మార్గంలో వెళ్ళాలి అన్నదన్నీ కూడా ఈ మహిళా విభాగం అని మీరు ఏదైతే అంటున్నారో అక్కడ ఎప్పటికప్పుడు కూడా పైనుండి అందుతున్న సూచనల మేరకు ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ వస్తుంటారనమాట. దాంట్లో అప్పుడప్పుడు అభ్యాస వర్గాలు పెట్టుకొని ఇలా ఉండాలి మనకి ఇలా వచ్చాయి, ఈ రకమైనటువంటి మార్గనిర్దేశనం మనం చేసుకోవాలి అని చెప్పడమే కాకుండా సత్సంగాల్లో ప్రత్యేకించి ఇక్కడ ఒక వింతైన అంటే చూసేవాళ్ళకి నేటి కాలంలో ఉండేవాళ్ళకు ఎలా ఉంటుందంటే ఏదో వెళ్ళామంటే ఎడ్డుగొర ఏదో పడుతుంది అన్నట్టుగా ఉండకుండా ప్రతిదానికి ఒక నిర్దిష్టమైనటువంటి సమయ పాలన ఇవన్నీ పెట్టుకొని నడిచేటువంటి సంస్థల్లో ముఖ్యమైనటువంటిది. అందుకని సత్సంగం అంటే గంటలు కూర్చొని మనం ఏదో రోజు కాలయాపన చేయడం అక్కర్లేదు. ఉన్నటువంటి ఒక గంటను నీ జీవిత కాలంలో చక్కగా సద్వినియోగం చేసుకుంటూ దేశం కోసం ధర్మం కోసం సంఘం కోసం మనం చేసుకునేటువంటిది. ఇందులో నేను దేవుడి కోసం ఒక పాట పాడతాను, ఒక భజన చేస్తాను, ఒక కీర్తన చేస్తాను, కానీ దేవుడి కంటే ముందు నేను మొత్తంగా అంటే నాకు నియమితమైన సమయంలో నేను ఆ సత్సంగాన్ని మొదలుపెట్టి చివరి వరకు కూడా అంటే జయఘోషల వరకు ఓంకారం నుండి జయఘోషల వరకు సరిగ్గా నిర్దిష్టమైన సమయం ఉంటూనే ఈ సమయంలో నేను దేశభక్తిని చెప్తాను, దైవభక్తిని చెప్తాను, సమాజంలో జరుగుతున్నటువంటి ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, మన కుటుంబాలకు ఎలా ఉంది, రేపటి తరంలో మన కుటుంబాలు ఉంటాయా ఉండవా, అసలు మన పరిస్థితి మన ఉనికి ఉంటుందా లేదా, ఇవన్నీ కూడా చెప్పడానికి కావాల్సినటువంటిది ఇది ఉంటుందన్నమాట. ఇలా మనకి ఇది ఒకటే కాదమ్మా, దీంట్లో ఎట్లా అంటే ఇంకా మిగతా తర్వాత వాళ్ళ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఏంటంటే ముఖ్యంగా మహిళా శక్తితో పాటు 2 రకాలు ఉంటాయి మహిళల్లో. అంటే యంగ్ అండ్ యూత్ ఎవరైతే ఉన్నారో 18 to 35 దీన్ని దుర్గావాహిని అంటారు. అంతకు పెరిగినటువంటి వయసు ఉన్న వాళ్ళు మాతృశక్తి అంటారు. ఈ మాతృశక్తి మనకు ప్రాణం ఉన్నంత వరకు మనం ఈ సమాజం కోసం పనిచేయచ్చు. నా శక్తి లేదు, నేను కేవలం నా దగ్గర డబ్బు ఉంది, ధన్ మన ఇష్టం, దేన్నైనా సరే చేస్తూ నా ధర్మాన్ని కాపాడుకోవడం కోసం నా వంతు సహాయాన్ని సహకారాన్ని అందిస్తున్నాను అనేటువంటి ఒక గట్టి ఆలోచనని నిర్ణయాన్ని తీసుకోగలిగిన శక్తిని మహిళా శక్తి అందరికి అందిస్తుందమ్మా. ఓకే మేడం, ఈ మహిళా విభాగంలో ఇప్పుడు మొన్న జరిగింది కోల్కత్తా కేసు మీకు తెలిసే ఉంటుంది. అవునమ్మా. అంటే దీనికి సంబంధించి ఈ మహిళా విభాగంలో మీ తరఫున మీరు ఏమైనా చేశారా? అమ్మా ప్రత్యేకించి కొన్ని కార్యక్రమాలు ఎట్లా అంటే కొంత అలైటెడ్ పీపుల్తో చేయవలసినవి కొన్ని ఉంటాయి, కొన్ని నార్మల్గా ఉంటాయి. ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ ఎక్కడ మాస్ ర్యాలీలు చేసిందా ఏది అంటే
అందరూ కూడా విభేదించారు. ఒక స్త్రీమూర్తికి, ఒక అమ్మాయికి అలాంటి దుశ్చర్య జరిగినది అంటే ఇది మనకు సిగ్గుచేటు. మనం ఏ సమాజంలో ఉన్నాం? రాక్షసులతో ఉన్నామా, లేకపోతే ఒక మామూలుగా ఈ రోజంతా కల్చర్డ్ పీపుల్ అని చెప్పుకునేటువంటి ఒక చక్కగా హైలైట్ చదువుకొని ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఒక మంచి హాస్పిటల్లో జరిగిందంటే చెప్పుకుంటే సిగ్గుచేటు. ఇది లోటు ఎక్కడుంది? మనం ఏదో అప్పటికెళ్ళి అప్పటికప్పుడు అక్కడ ఏదో ర్యాలీలు చేసో ఇంకేదో చేసి కాదు. ఎక్కడ జరుగుతుంది ఈ ఫాల్ట్? దీనికోసం ఏం చేయాలి? మా వైపు నుండి అయితే మాకు వచ్చినటువంటిది, పెద్దల నుండి వచ్చినటువంటి ఒక సూచన ఏంటంటే, చదువుకున్న వాళ్ళ దగ్గర ఎందుకు అవుతుంది? ఈ చదువుకున్న వాళ్ళందరితో కూడా ప్రత్యేకించి, ఎందుకంటే అందరూ మా వరకు మేము చదువుకున్నాం, మా ఉద్యోగం చేస్తున్నాం, చిన్న బుజ్జ శ్రీరామ రక్ష, నేను ఇంట్లో ఉంటా అని అంటున్నటువంటి వాళ్ళందరి కోసం, వాళ్ళకి ఎన్లైట్ చేయడం కోసం వివిధ విభాగాల నుండి ఉన్నటువంటి పెద్దవాళ్ళందరితో కూడా ప్రత్యేకమైనటువంటి ఒక సమాలోచన కార్యక్రమాలు ముందుగా చేశారు. అందరం కూడా నిరసించాం ఆ కార్యక్రమాన్ని, కానీ ఇది చేసాం. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పొచ్చమ్మా, ఈ ఒక్కటే కనబడట్లేదు. మన భారతదేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కనబడకుండా కళ్ళ ముందే మన బిడ్డల్ని సర్వనాశనం చేస్తున్నటువంటి ఒక స్థితి ఉంది. దాన్ని కాపాడుకోవడం కోసం ఎప్పటికప్పుడు విశ్వ హిందూ పరిషత్ అన్ని విభాగాలు, కేవలం మాతృశక్తే కాదు, కేవలం దుర్గావాహినే కాదు, అందరూ అన్ని రకాలుగా నడుం కట్టుకొని ముందుకు వెళ్తున్నారు. అతి ముఖ్యమైనటువంటిది ఏంటంటే, ఈ దేశంలో 2వ స్థానంలో ఉన్నటువంటి మన భాగ్యనగరంలో మన ఆడపిల్లలు కళ్ళ ముందు మాయమైపోయి లవ్ పేరు చెప్పి ఒక జిహాదీ చేస్తున్నారు. అది లవ్ జిహాదీ. ఈ లవ్ జిహాదీ పేరుతో అందంగా ఉన్న పిల్లలని కాదు, ఏదైనా సరే హిందువు అయితే చాలు ఆ అమ్మాయిని ఏ రకంగా నయానా భయానా లేకపోతే మోసంతోనా ఏ రకంగా చేస్తున్నారు. ఓ ఫ్రెండ్ అని పిలిచి మత్తుమందు కల్పించి తీసుకుపోతున్నాడా, లేకపోతే 4 రోజులు కాపలాగాసి కాలేజీ మీద ఉండి మాయ మాటలు చేస్తున్నాడా, 4 రోజులు బస్టాండ్ దగ్గర ఉన్నాడా, 4 రోజులు ఉమెన్స్ హాస్టల్లో ఎక్కడన్నా ఉండని. ఆ విధర్మీయుడు చేసేటువంటి పాపం ఏంటి అంటే, వాడెవడో పైనుండి ఇచ్చేటువంటి డబ్బులకు ఆశపడి, కులమైతే అంటే ఒక బ్రాహ్మణ అమ్మాయి అయితే నేను 10 లక్షలు ఇస్తాను, ఒక వైశ్యాస్ అయితే 8 లక్షలు, ఇట్లా లక్షలకు ఆశపడి ఆ లక్షలు పొందడం కోసం వీడికి షూటు బోట్ ఇస్తారు, ఒక బండి ఇస్తారు, పెట్రోల్ ఇస్తారు, వీడు ఇదే పని చేస్తూ ఉంటాడు. ఉండి అమ్మాయిలను మాయం చేసి పెళ్లి చేసుకున్న తర్వాత, పెళ్లి చేసుకోకముందే బ్రెయిన్ వాష్ ఎట్లా ఉంటుందంటే, పెళ్లి కాకముందే ఆ ఉన్న బొట్టును పీకి పడేస్తారు. మనకున్నటువంటి దౌర్భాగ్యపు లక్షణం ఏంటంటే, ప్రస్తుతం మనం ఎవరో నిండుగా పెద్దగా బొట్టు పెట్టుకోవట్లేదు కదా మన పిల్లలు. ఆ బొట్టు పెట్టుకోరు. ఉన్న బొట్టును తీసేయడం పెద్ద సమస్యే కాదు. నిండుగా బొట్టు పెట్టుకునే వాళ్ళు లేరు. నిండుగా హైందవ సంస్కృతి ఇది, నేను గర్వంగా నేను నా బొట్టు పెట్టుకుంటాను, గర్వంగా నేను నా ఇది అన్నది చాలా తక్కువైపోయింది కదా. ఈ సంస్కారం ఇంట్లో అందట్లే కదా. ఈ సంస్కారం అందకపోవడం వల్ల జరిగినటువంటి నష్టం మూలంగా వాడి మాయ మాటలో పడి ఆ మాయకు లోనవుతూ ఉన్నాడు. అవుతున్నటువంటి అమ్మాయిలు నెల రోజులు కాకముందే, 2 రోజులు కాకముందే, ఓ 20-30 రోజులు అయ్యేసరికి నేను వాడు చెప్తుంటారు. అప్పుడప్పుడు మనం కౌన్సిలింగ్కి వెళ్తే ఆ పిల్లలు చెప్తుంటారు, ఐ నో ఆంటీ హీ విల్ లుక్ ఆఫ్టర్ బెటర్ దాన్ మై ఫాదర్ అంటుంది 20 రోజుల స్నేహంతో 22 సంవత్సరాలు పెంచినటువంటి తండ్రిని వదిలేసి. అలాంటి దౌర్భాగ్యపు స్థితి తీసుకువెళ్ళిన వాడు ఏమన్నా పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చేస్తున్నాడంటే, ఎవడో ఒకడు పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్నాడు నాలాగో నీలాగో, నేను ఇక్కడ హిందూ ధర్మంలో ఒక్కనే కంటానని బాగా నడుం కట్టుకొని కూర్చున్నటువంటి వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, నువ్వు ఒక్కనే కాదు, నువ్వు 10 మందిని కంటేనే ఇక్కడ ఉంటావు. లేదు అని ఏ రోజైతే ఎదురు తిరిగిన రోజు నువ్వు విదేశాలకు అమ్మబడతావు, వాడిని అమ్మేస్తాడు. లేదు అంటే పార్ట్స్గా లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్ని అమ్ముకుంటున్నారు, విదేశాల్లో వేశ్యాగృహాలకు అమ్ముతున్నారు. ఇది మన ఆడపిల్లలకి ఈరోజు జరుగుతున్నటువంటిది. మరి ఇది జరగకుండా ఉండాలంటే ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, అసలు లవ్ జిహాద్ అంటే ఏంటి అని ప్రతి కాలేజీకి, ప్రతి చోటుకి దుర్గావాహిని, బజరంగ్ దళ్, మాతృశక్తి ఎక్కడ వీలైతే అక్కడ ఈ విషయాన్ని, లవ్ జిహాద్ని వ్యతిరేకిస్తూ ఎక్కడ వీలైతే అక్కడ కౌన్సిలింగ్లకు వెళుతూ మనం పదే చెప్తూ ఉన్నాం. అమ్మాయిలు తస్మా జాగ్రత్త, అమ్మాయిలు కాదు కన్న తల్లిదండ్రులారా జాగ్రత్త అని చెప్తున్నాం. అమ్మలందరూ కూడా నేను కూడా ఉద్యోగం చేసి నా బిడ్డను ఎక్కడో పంపిద్దామని అమ్మాయి ఏం చేస్తుందో చూసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉద్యోగం చేస్తున్న అమ్మలకి ఇది చాలా పెద్ద పరీక్ష. మనమైతే బాగా కష్టపడి చేస్తున్నాం, మరి ఏమవుతుందో తెలియదు. ఉద్యోగాలు చేస్తున్నాం కానీ అమ్మాయికి ప్రేమ దొరుకుతలేదంట, మరి ఇంకేదో దొరకట్లేదంట. మనం వచ్చేసరికి సరిగ్గా మాట్లాడట్లేదు. వాడెవడో వచ్చి అక్కడ బస్ స్టాండ్లోనే ఇంకెక్కడో మాట్లాడితే వాడి ఆప్యాయతకు బాగా పొంగిపోయి పెళ్లి చేసుకొని తర్వాత నరకం అనుభవిస్తున్నటువంటి మన బిడ్డల్ని కాపాడుకోవాలంటే నిరంతరం పనిచేస్తున్నటువంటి విభాగం విశ్వ హిందూ పరిషత్. అందులో అన్ని విభాగాలు, ఒక మహిళా శక్తి, దుర్గావాహిన, లేకపోతే బజరంగ్ దళ కాదు, పెద్దవాళ్ళ నుండి ఇక్కడి వరకు అందరూ పనిచేస్తున్నటువంటిది ఇది. ముఖ్యంగా మన పిల్లల్ని కాపాడుకునే ఉద్దేశంలో ఈ పని బాగా చేస్తుంది. అంటే మనం ప్రస్తుతం ఉన్నటువంటి చాలా అతి క్లిష్టమైనటువంటి పరిస్థితి నుండి కాపాడుకోవడం కోసం దాదాపుగా
ప్రతి నిరంతరం కూడా దీని గురించి యోజన చేస్తూ ఎక్కడికక్కడ దాన్ని ఎలా కట్టడి చేయాలి అనేటువంటి యోజనలో ఉన్నది విశ్వ హిందూ పరిషత్ అమ్మ. ఓకే, ఇలా ఎంతమంది వచ్చి ఉంటారు మీ దగ్గర కౌన్సిలింగ్కి? మా ఈ లవ్ జిహాద్లో ఇరుక్కుపోయిన అమ్మాయిల గురించి మాట్లాడుతున్నాను. దాదాపుగా చెప్పాలి ఏంటమ్మా, కౌన్సిలింగ్లో ఎక్కడెక్కడ వీలైతే అక్కడక్కడ పోలీస్ స్టేషన్లో ముందుగా తల్లిదండ్రులు పెడతారు కాబట్టి అమ్మ ఏమి మీ దగ్గరికి కౌన్సిలింగ్కి నా దగ్గరికి రాదు. అమ్మ వాళ్ళ అమ్మో నాన్నో పిలిస్తే బలవంతాన తీసుకొస్తే ఆ పోలీస్ స్టేషన్లో, ఇంకా కొన్నిసార్లు ఇంకా నువ్వు మైనరు మేజర్ కాలేదు అని హైకోర్టులో పెట్టినప్పుడు ఇలాగ పరిషత్ నుండి ఉన్నటువంటి ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరెవరు ఉంటే వాళ్ళని పిలుస్తూ ఉంటారు, అమ్మ ఇక్కడ ఒక కేసు ఉంది రండి అని. అలాంటి కేసులలో వెళ్ళినప్పుడు మనం ఎంత కౌన్సిలింగ్ చేస్తే, ఒక 20 కౌన్సిలింగ్ చేస్తే ఒక్కరిని తిరిగి తెచ్చుకోలేకపోతున్నాం. ఈ దౌర్భాగ్య స్థితి నుండి మనం కాపాడుకోవాలంటే ముందుగా తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ కావాలి. మనం ఎక్కడ వదిలేస్తున్నాం, ఏది జరుగుతుంది, నిరంతరం వాళ్ళ మీద ఒక దృష్టి ఉండాలి. ఈరోజు సెల్ ఫోన్లు చేతికిచ్చాం తప్ప ఆ సెల్లులో ఏం జరుగుతుంది అనేది మనం చూడలేనటువంటి గుడ్డోళ్ళం అవుతుంటే గాంధారి జీవితమే అవుతుంది, అంతకు మించి ఇంకేం కాదు. అంటే ఒకవేళ ఇప్పుడు కౌన్సిలింగ్ వచ్చిన అమ్మాయిలు వినకపోతే ఇంకా దానికి మనం కూడా ఏం చేయలేమని చెప్పి చేతులు ఎత్తడమేనా? కాదు, చేతులు ఎత్తేయడం కాదు, ఆఖరికి చిట్ట చివరి ప్రయత్నంగా కూడా అలా వెళ్ళిన వాళ్ళు కూడా దౌర్భాగ్యపు స్థితిలోకి వెళ్ళిన వాళ్ళని కూడా మళ్ళీ మనం కౌన్సిలింగ్ అమ్మ నీకు మళ్ళీ అవసరం వచ్చినప్పుడు పిలువని కూడా తీసుకొస్తాం. ఎందుకంటే మనకున్న చట్టాలు మారాలమ్మా, చట్టాలు మారినంత వరకు మనం ఏం చేయలేం. మేజర్ అయితే పెళ్లి చేసుకోవచ్చు అని చెప్తున్నాడు, అందుకని వాడు అక్కడ ఆపుతున్నాడు. మనం మాయ చేయకపోయి అప్పుడు ఏం చేస్తాము, ఇక తప్పనిసరి అయినప్పుడు అమ్మ నీకు మళ్ళీ దౌర్భాగ్య స్థితి వచ్చినప్పుడు మేము గుర్తుపెట్టుకొని మా నెంబర్ ఇచ్చేసి వస్తాం. మళ్ళీ మనం అలాంటి వచ్చిన వ్యక్తుల్ని మళ్ళీ మనం కాపాడుకుంటాం. మళ్ళీ వాళ్ళకు ఒక ఉద్యోగ వ్యవస్థ ఉందా, ఇంకేది ఉంది. ఎందుకంటే ఆ రోజు శ్రీకృష్ణుడిలాగా మనందరం కూడా 16,000 మందిని నాశనం చేశాడు అన్నప్పుడు కౌన్సిల్ నుండి కాపాడుకున్నాడని ఆయన ఏదో చేయగలిగాడు. మనం కూడా చేయాలంటే ఓ ఉద్యోగము దానికి సరిపోయినటువంటిది వాళ్ళకి చేయగలిగినటువంటిది చేయగలిగే పరిస్థితి అయితే ఉందమ్మా. ముందుగా మేడం మీకు ధన్యవాదాలు, ఎందుకంటే ఇలాంటి యాక్టివిటీస్ సమాజంలో జరుగుతున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మీలాంటి వాళ్ళు ఇలాంటివి చేస్తున్నందుకు చాలా గర్వంగా కూడా ఉంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్.